ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో కారణం ఏంటంటే నేను ఈరోజు సాయంత్రం కల్లా చూస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నానంటే నేను చచ్చిపోతున్నాను అర్థం. నా చావుకు కారణం ఎవరంటే మళ్ళీ అనుష. 3 సంవత్సరాలు లవ్ చేసి నన్ను ఇక్కడ హైదరాబాద్కి పిలిచి అక్కడికి రూమ్కి తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టించి తర్వాత అప్పటికి అవసరమైనప్పుడు డబ్బులు కొట్టించుకునేది, తర్వాత ఇంకా వాళ్ళతో పర్సనల్గా బయటికి వెళ్ళేది, తర్వాత నాతో కూడా రూమ్కి వచ్చింది ఆఖరికి. ఒక్కసారి కాదు 20 సార్లు మొత్తం నాది లెక్కలేదు. 20 సార్లు అంటున్నా, లెక్కే లేదు. ఇప్పుడుండే కల్వాయిలో రూమ్లో ఉన్న ప్రతి దగ్గర ఉన్న ఆఖరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మొన్న ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కూడా తీపిచ్చిన, అదంతా అయిపోయింది. తర్వాత అమ్మాయికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మనకి. అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నన్ను ఎంత డీప్కి తీసుకెళ్ళిందంటే అంత డీప్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమంటుందంటే ఏం ప్రాబ్లం లే, నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది అమ్మాయికి. బెటర్ నాకంటే వాడు అందంగా కూడా ఉండడు. నాది నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన, అన్నీ చూసిన. నాకంటే అందంగా ఉండడు, ఏముండడు. వాడికి జస్ట్ ఫర్ నెలకి నాకు తెలిసి జాబ్ కూడా చేయట్లే వాడు. కాకపోతే బయటికి మన దగ్గర చెప్తున్నారు కానీ వాడు స్టడీ చేసుకుంటున్నాడు. డిగ్రీ కాలేజ్లో చదువుతా ఉన్నాడు, లాస్ట్ ఫైనల్ ఇయర్. ఆడు వల్ల నన్ను వదిలింగింది. అప్పుడు మొహం చూసినా ఏం చూసినా నీకేం తక్కువ అని మీరు అంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ. కాకపోతే ఒకటే చెప్తున్నా, ఈ వీడియో వాళ్ళ ఫ్యామిలీకి పోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి పోయినప్పుడు ఏమన్నారంటే, అంకుల్ మీరు నిజంగా అడుగుతున్నా, మీ కొడుక్కే కానీ నాలాంటి స్టేజ్ వస్తే ఇలానే చచ్చిపోతే మీరు ఏం చేస్తారు, ఎట్లా బాధపడతారు? ఒక్కసారి మా అమ్మ కడుపు కొత్తేనండి మీరే. ఒకసారి నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి చూడండి. మీ కడుపు కొత్త అంటే ఏందో తెలుస్తుంది మీకు. అదే సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేస్తారు? అట్లా చేసింది మీ అమ్మాయి. సరేనా? ఒక ప్రాణం నాకు గట్టి గుర్తు 25 ఏళ్ళు లేవు నాకైతే. నాకు కరెక్ట్గా 22 సంవత్సరాలు. 2004 సంవత్సరం 9వ నెల 27వ తేదీ నేను పుట్టినాను. రేపు నెల 27వ తేదీకి 23 సంవత్సరాలు పెడుతుంది నాకు. కరెక్ట్గా 25 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే ప్రాణాలు పోగొట్టుకున్నాను. అది కూడా మీ అమ్మాయి అనుష వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇంకేమీ లే. సరేనా? మీరైతే మంచి కూతురు కన్నారు. థ్యాంక్స్. సంస్కారం గురించి కాదు అంకుల్, మీరైతే బాగానే సంస్కారం నేర్పినారు. కానీ మీ అమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చింది కదా కల్వైకి వచ్చినప్పుడు మీరు పట్టించుకోవాలి అమ్మాయిని. సరేనా? నేను 3 సంవత్సరాలు ఉన్నాను, మీకు ఒక్కటి కూడా రాని ఇలా. 3 సంవత్సరాల తర్వాత ఈ కల్వైకి వచ్చింది. కల్వైకి వచ్చిన తర్వాత వేరే వాడితో రూముకి పోవడం, తర్వాత బండిలో తిరగడం, అవసరమైతే నాకు ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకోవడం, వాళ్ళతో పోవడం. ఏనా అంకుల్ ఇది? నాకే సిగ్గుచేట్టుకుంది. అందుకే ఇవన్నీ నేను భరించి ఇలాంటి బతుకు నేను బతకాలా? ఆల్రెడీ మన దగ్గర ఉన్న అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఉన్నట్టుండి ఎందుకు మారిపోయింది? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ అయినా పెడుతున్నా అంటే ఏం ప్రెషర్ పెట్టలేదు. ప్రతి విషయం నాకు చెప్పుద్ది, ఏ విషయం చెప్పకుండా ఉండదు. ఆఖరికి అమ్మాయి దగ్గర ఉన్నాయి ఇన్స్టా ఐడి, వాట్సాప్, స్నాప్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సరేనా? కానీ ఆ అమ్మాయి చేసే చేష్టలు ఏంటంటే, కంపెనీ ఫోన్ ఒకటి ఉంది, ఆ ఫోన్లో నుంచి మొత్తం డీలింగు. సరేనా? అది కాక పోకో ఫోన్ ఒకటి ఉంది అమ్మాయి దగ్గర, ఆ ఫోన్లో కూడా పంచాయతీ జరుగుతుంది. మీకేం తెలియదు. అమ్మాయి జాబ్ పోతుంది వస్తుందని మీకు తెలుసు, కరెక్ట్గా వస్తుందని మీకు తెలుసు. కానీ చాలా జరుగుతుంది. మీ అమ్మాయి నలిపే, కానీ చాలా జీవితాలతో ఆడుకునేస్తుంది. దాంట్లో నాదొకటి. ఈ చావుకు కారణం అయితే అక్షరాల మళ్ళీ అనుష అనే అమ్మాయి ఒకటి తప్ప ఇంకేం. నాకైతే ఇల్లు ఉంది, ప్రశాంతమైన మెయిన్ ఫాల్. అందరి మొగల జీవితాల్లో అప్పులు ఉంటాయి. నా జీవితంలో ఒక్కడికి నేను అప్పు లేను. అందరికీ నా దగ్గర నేను రూపాయి పెట్టేవాడినే కాకపోతే తినేవాడిని అయితే కాదు. ఎప్పటికీ ఆ ధైర్యం ఉంది. నా ఫ్యామిలీ నా ఇబ్బంది లే. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు చూసుకుంటాడు కొద్దిగా. నాకు న్యాయం జరిగితే చాలు. కొద్దిగా మీ అంకుల్ మీకే చెప్తున్నా, మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో నాకు తెలియదు. నాకు న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఏమైనా చేయండి, ఇబ్బంది లేదు. కానీ వీడికి ఏంది నేను న్యాయం చేసేది అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అది నేను ఏం మాట్లాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ దగ్గరికి రారు. వచ్చినా కూడా మీరు ఏం చెప్తారు తెలుసా? మీరు మీ అబ్బాయి మోసపోయాడు, మా అమ్మాయి ఇలాంటిది అని చెప్పండి, అంతే. దాని నుంచి మీరు ఇంకేం చెప్పలేదు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన శివకుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా పోస్టుమార్టం నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అనుషాను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శివకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు నెల్లూరు జీజీహెచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎందుకు మా ఉసురు పోసుకుంటున్నారు మీరు? అసలు 3 సంవత్సరాలు అబ్బాయితో తిరిగింది సార్. 3 సంవత్సరాలు తిరిగి ఆ అబ్బాయితో కడుపు కూడా తెచ్చుకుందంట సార్. ఆ అబ్బాయి చేత కడుపు తీపిచ్చిందంట. 5 లక్షలు పెట్టాడంట వాడు. 5 లక్షలు పెట్టాడంట సార్ ఆ అబ్బాయి. ఇప్పుడు వరకు మాకు ఆ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఆ అమ్మాయి మా తమ్ముని ఎలాంటి గతి పట్టించిందో ఆ అబ్బాయి కూడా అదే గతి పట్టాలి అంతే. ఇదొక్కటే కోరుకుంటున్నా. నారాయణ సార్, మిమ్మల్ని అయితే పనిగా కోరుకుంటున్నాను సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలి. వీడియో అవుతుంది. ఇప్పుడు వాళ్ళు తగినట్టుగా వాళ్ళ కాడ ఎంతో తీసుకున్నారు. అదే సపోర్ట్ చేసేది చూడాల్సిందే. అదే అమ్మాయికి జరగదు. ఒక ఆడపిల్లని అందరూ వచ్చేస్తారు. ఏ మగ పిల్లాడంటే బిడ్డ కదా, మనిషి కదా. వాళ్ళ అమ్మ కట్టేది యువతలను కూడా కన్నారా? వాళ్ళ అమ్మ ఎట్లా కడుపుకోవాలి అంటే యువతలను కూడా దానికి కూడా ఒక బిడ్డ కదా. సస్తే ఆ బాధ తగలకుండా పోదు, ఆ కోసం తగలకుండా పోదు. అల్లానే అల్లాడుతుంది కడుపుకోతా తగలకుండా. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.